నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుని మనకి ఇవ్వబోతుంది. అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరిళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి, తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఏ టు జెడ్. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొల్పితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే వృచ్చిక మాసం, ఇది తులా మాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం, ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది, మనం దాన్ని ఏమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్నా మిత్ర అనే, అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు, చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు, చక్కగా దాన్ని అనుసంధానం. మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ డిసెంబర్ మాసం? అంటే మామూలుగా మనం మేషాన్ని ప్రధానంగా తీసుకుంటే, మేషంలోంచి రవి ఎక్కడ ఉన్నాడు అనేది మనకు టార్గెట్. 9th హౌస్. 9th అంటే ఏంటి? భాగ్యస్థానం, పూర్వపుణ్యస్థానం. మనం అంటే ఏవి తెచ్చుకున్నామో అది ఆ స్థానాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే రవి అంటే ఏంటి? ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం చేస్తున్నటువంటి పూర్వపుణ్యం ఏదైతే ఉందో, పుణ్యం ఏదైతే ఉందో, భాగ్యం ఏదైతే ఉందో అది వృద్ధి చెందే అవకాశం ఉంది. అంతే కదా. అంతే. మనం అంటే ఇక్కడ దాని మేషరాశి అధిపతి కుజుడు, ఈయనకి మంచి మిత్రుడు, పరమమిత్రుడు. అందులోనూ ఇది అంటే రవి కారకత్వాలే ఉంటాయి. పొలిటికల్, పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయాలు, ఇవన్నీ కూడా అంటే ఫేము, నేము, ఇవన్నీ కూడా రవికి సంబంధించినవి. అక్కడ మనకి అవన్నీ కూడా భాగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది బలంగా ఉంటే. అదే మనకి అంటే బలహీనంగా ఉంటే వీటిల్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సహజంగా అంటే అప్పటి వరకు నేను సూర్య ఆరాధన మొదలు పెట్టేంత వరకు, అంటే నాది మేషరాశి కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను, భగవంతుడే నాకు ఆ స్ఫురణనిచ్చాడు. సూర్య ఆరాధన చెయ్యాలనే స్ఫురణ భగవంతుడే ఇవ్వడం. నాకు నా మిత్రులు అయి ఉన్నారు, నా లగ్నానికి తగ్గట్టుగా నువ్వు రవి ఆరాధన చేస్తే కష్టం, వద్దు, ఇబ్బంది అనేవారు. అయ్యో అదేమిటి? అసలు అంటే ప్రపంచాన్ని నడిపించేదే నవగ్రహాలకి అధిపతి అయినప్పుడు రవిని ఆరాధించకపోతే, నాకు అంటే జాతకంలో బలహీనంగా ఉన్నాడు, మరి బలహీనంగా ఉన్నవాడికి బలం ఎలా ఇవ్వాలి? ఇప్పుడు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు రాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాం? దాంట్లో ఉన్నటువంటి ధాతు పుష్టి మనం పొందడం ద్వారా మరి దీన్ని మార్చాలంటే నాకు
రాయి పెట్టకూడదు, అంటే రత్నానికి పెట్టుకోవడానికి కొన్ని ప్రమాణాలు తీసుకుంటాం. పంచమమా, లగ్నమా, భాగ్యమా, ఇలా ఆ స్థానాలు తీసుకుంటాం. మరి బలం ఇవ్వకూడదు, మరి ఏం చేయాలి అంటే ఆరాధనే చేయాలి. ఇంకా ఆరాధించడం ద్వారా కన్నా ఇంకేముంటది. అది మరి ఎప్పుడైతే మొదలు పెట్టారంటే సహజంగా మేషరాశిలో రవి ఉచ్చ స్థితిని పొందుతాడు. అప్పుడు మేషరాశి వాళ్ళు రవిని ఆరాధిస్తే మంచి ఫేమ్. మిత్రుడు కదా కుజుడికి, రాశ్యాధిపతికి కుజుడికి మిత్రుడు. ఇక అందులోనే మనకి కృత్తిక నక్షత్రం ఒక పాదం తగులుతుంది. భరణికి సంబంధించినటువంటి శుక్రకారకత్వం ఉంది. అశ్వనికి సంబంధించిన కేతు, అశ్వని పుత్రులు మనం మాట్లాడతాం. ఇవన్నీ రవికి దగ్గరగా ఉన్నాయి. ఎందుకు చేయకూడదు అంటే ఆ స్ఫురణ భగవంతుడు నాకు ఇవ్వడం ద్వారా ఆరాధన మొదలుపెట్టినండి. నేను ఏవైతే ఇంతకు ముందు ఫేస్ చేసేవాడినో అవన్నీ మొత్తం టర్న్ అయిపోయాయి. అవునా? ఇప్పుడు ఈ రోజు సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక ట్రస్ట్ పెట్టుకోవడం కానీ, ఫౌండర్గా సమాజానికి ఒక వెజిటబుల్ థెరపిస్ట్. ఇప్పుడు అవన్నీ నేను అనుకున్నవి కాదు. నేను పెద్దగా ఏమీ చదవలే, అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెద్దగా నా దగ్గర ఏమీ లేదు. కానీ నేను మాట్లాడే సబ్జెక్ట్ అంతా సైన్స్కి సంబంధించింది, వేదాలకు సంబంధించింది, శాస్త్రాలకు సంబంధించి. ఎలా వచ్చిందండి రవి? సో వీరు కూడా అంతేనా? మేషరాశి వారు రవి ఆరాధన, మేషరాశి మేషలగ్నం వాళ్ళు మీరు రవి ఆరాధన విశేషంగా చేస్తూ మీకు నచ్చిన దేవీ దేవతల్ని చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థితిలో మనకి భాగ్యస్థానంలో రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి భాగ్యం నిలవ ఉండే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉంది. అంటే స్థలాలు అవి కొనుక్కోవడం, స్థిరాస్తులకు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది వీళ్ళకి. రైట్. తీసుకోవాల్సినటువంటి ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి? హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తలకు సంబంధించిన సమస్యలు, హెడ్ ఏక్స్ కానీ, కళ్ళకు సంబంధించిన సమస్యలు, చెవులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం అధికంగా ఉంది. అందుకని ప్రధానంగా మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సింది బూడిద గుమ్మడికాయతో పాటు కొబ్బరి విశేషంగా తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే వక్రించిన గురుడు ఉన్నాడు కాబట్టి వంకాయని విరివిగా తీసుకోవడం మంచిది, చాలా మంచిది. యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి. అంటే వీళ్ళకి ఫైర్ బ్రాండ్ ఇది మేషం అంటే. యూరిన్ సంబంధించిన సమస్యలు అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ. అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి దేవతారాధన ఏ నామంతో స్వామివారిని కొలుచుకోవచ్చు? ఏ దేవతను ఆరాధించమంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మేషరాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యుడు ఆరాధన దైవం అంటే ఒక కేతువు కాబట్టి. అలాగే సూర్య ఆరాధన. రవికి కుజుడు అంటే చాలా ప్రీతి, అంటే ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు కాబట్టి రవి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే హనుమత్ ఉపాసన కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. అశ్వని సూక్తం చదవడం ద్వారా ఇంకా ఎక్కువ మెరుగైన ఫలితాలను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. రవి నామం ఏ నామం చేయమంటారు? ఈ రవికి సంబంధించినటువంటి నామాల్లో భానవే నమః, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ భానవే నమః. ఈ నామాన్ని అనునిత్యం కూడా ఆరాధన చేసుకోవడం ద్వారా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అంటే బాగుంటే ఎక్కువగా వస్తాయి, బాగాలేకపోతే అది అంత ఇబ్బంది పెట్టకుండా ఎదుర్కొనే శక్తి విశేషంగా లభిస్తుంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మిత.